హాయ్ అండి. వెల్కమ్ టు ఆచార్యశ్రీ అకాడమీ. మనము ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ చేసి వాటికి సంబంధించిన వీడియోస్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయండి. ఎవరైనా సరే మా వీడియోస్ ఇంతవరకు చూడకుండా ఉన్నట్లయితే చూడండి, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు కొత్త అప్డేట్స్ రావడం జరుగుతుంది. సో ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికండి సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎనర్జీ రిసోర్స్. లాస్ట్ వీడియోలో వచ్చేటప్పటికండి ఈ ఎనర్జీ రిసోర్సెస్లో విండ్ ఎనర్జీ అలానే జియోథర్మల్ ఎనర్జీ గురించి చెప్పాను. సో ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికండి సోలార్ ఎనర్జీ అన్నమాట. సో బేస్డ్ ఆన్ their longevity, the energy resources are classified into renewable and non-renewable. అవి కొనసాగే కాలాన్ని బట్టి వాటిని రెన్యూబుల్ అని నాన్ రెన్యూబుల్ అని డివైడ్ చేస్తారండి. రెన్యూబుల్ అయితే గనక ఎగ్జాస్ట్ కాలేవు, వాటిని తయారు చేయటం కూడా చాలా ఈజీ. తర్వాత నాన్ రెన్యూబుల్ అయితే గనక ఎగ్జాస్ట్ అయిపోతాయి, వాటిని మళ్ళీ మనము తయారు చేయలేము. సో రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి ఎగ్జాంపుల్ విండ్, సోలార్, బయోమాస్, బయోఫ్యూయల్, బయోగ్యాస్, థర్మల్, జియోథర్మల్, టైడల్, అలానే ఓషనిక్ థర్మల్ ఎనర్జీ కరెంట్స్, హైడ్రోజన్. సో అండి ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి సోలార్ ఎనర్జీ. ఎస్టిమేటెడ్ టోటల్ కెపాసిటీ ఇన్ ఇండియా వచ్చేటప్పటికండి 600 గిగావాట్స్ ఉంది. హైయెస్ట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ స్టేట్స్ ఏవి అంటే కనుక కర్ణాటక, తెలంగాణ, అలానే ఏపీ. సోలార్ ఎనర్జీ అనేది త్రూఅవుట్ ఇండియాలో ఎన్ని స్టేట్స్లో డివైడ్ అయింది అంటేనండి 21 స్టేట్స్లో. సోలార్ ఎనర్జీని రెండు రకాలుగా తయారు చేయొచ్చండి. ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి ఇండైరెక్ట్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్ వచ్చేటప్పటికి సోలార్ ఎలక్ట్రికల్, సోలార్ హీట్, సోలార్ బయోకెమికల్ అనే మెథడ్స్ ద్వారా తయారు చేయొచ్చండి. ఇండైరెక్ట్ మెథడ్లో విండ్, బయోగ్యాస్, వేవ్, ఈ ఓషనిక్ థర్మిక్ ఎనర్జీ కరెంట్స్ ద్వారా తయారు చేయొచ్చండి. సో నెక్స్ట్ సోలార్ ఎలక్ట్రికల్ అంటే చూడండి, పీవీసీ సెల్స్ అంటే ఫోటో వోల్టాయిక్ సెల్స్ని యూజ్ చేస్తారు. దీన్ని కూడా మూడు రకాలుగా ఉంటుందండి. ల్యాండ్ బేస్డ్లో పెడతారు, రూఫ్ టాప్లో పెడతారు, అలాగే ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ అని పెడతారు. ఇది డీసీ కరెంట్ అండి. నెక్స్ట్ సోలార్ హీట్, ఇవి కాపర్ ప్యానల్స్ పెట్టి తయారు చేస్తారు. ఇది ఏసీ కరెంట్, ఏసీ అండి. సో సోలార్ బయోకెమికల్ అంటే కనుక దీనికి ఫోటోసింథసిస్ అండి. ఫోటోసింథసిస్ మనకి రియాక్షన్ వచ్చేటప్పటికి 6CO2 ప్లస్ 6H2 ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఏంటంటే గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది దీనికి సంబంధించిన రియాక్షన్. పెద్ద ఎగ్జామినేషన్స్లో అడగరులేండి ఏది ఈ డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, అలానే ఈ పాయింట్స్ కూడా జస్ట్ మనం నోటిఫై అవటం కోసమే ఈ స్లైడ్ అనేది పెట్టానండి. సో నెక్స్ట్ ఇవి డేటా అండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఎగ్జామినేషన్లో. ఇండియా ఈజ్ ఇన్ 5th ప్లేస్ ఇన్ వరల్డ్ సోలార్ ప్రొడక్షన్లో. ఇప్పుడు ఇండియా 5th ప్లేస్లో ఉండటం జరిగిందండి. సో అమాంగ్ ఆల్ రెన్యూబుల్ రిసోర్సెస్ సోలార్ ఎనర్జీ ఈజ్ హ్యావింగ్ ఎస్టిమేటెడ్ పొటెన్షియల్. హైయెస్ట్ పొటెన్షియల్ దేనికి ఉంటుందంటేనండి రెన్యూబుల్ ఎనర్జీస్లో సోలార్ ఎనర్జీ. ఎందుకంటే ఈజీగా అవైలబుల్ ఉండి తయారు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉన్న స్కోప్ ఉన్నది ఏది అంటే కనుక సోలార్ ఎనర్జీ అండి. వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పార్క్ ఎక్కడుంది అంటే కనుక శక్తి స్థల్ ఎక్కడుందండి? ఇది కర్ణాటకలో ఉందండి. సో దీంట్లో ఎంత ప్రొడ్యూస్ చేస్తారు అంటే కనుక 2000 మెగావాట్స్. సో ఒక ప్లాంట్ని మెగావాట్ దానికి సంబంధించి ఏ ప్లాంట్ని అంటారంటే చూడండి, ఎనీ సోలార్ ప్లాంట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఏ కెపాసిటీ ఆఫ్ మోర్ దాన్ 500 మెగావాట్స్ దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సోలార్ పార్క్, అల్ట్రా మెగా సోలార్ పార్క్స్. ఓకేనండి, దాని కెపాసిటీని బట్టి డివైడ్ చేయడం జరిగిందండి. సోలార్ పార్క్ కింద రావాలి అంటే కనుక మోర్ దాన్ 500 మెగావాట్స్ అనేది అక్కడ ప్రొడక్షన్ అనేది జరగాలి. ఓకేనా, టార్గెట్ ఏం పెట్టుకున్నారు? అక్రాస్ ఇండియా 50 సోలార్ పార్క్స్ అనేవి పెట్టాలి అనుకుంటారు. సో వీళ్ళు టార్గెట్ ఏం పెట్టుకున్నారండి? 40,000 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఈ సోలార్ పార్క్స్ ఎక్కువగా ఎక్కడ పెడతారు అంటేనండి డ్రాట్ ఏరియాస్లో పెడతారనమాట. అలా ఫస్ట్ ఇండియాలో సోలార్ పార్క్ ఎక్కడ పెట్టారు అంటేనండి గుజరాత్లో చారంకా
సోలార్ పార్క్ అనేది ఫస్ట్. ఈ సోలార్ ఎనర్జీ యూసేజ్ అనేది ఇండియాలో పెరగాలి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి అంటే అండి కుసుమ్ స్కీమ్. సో దీని కింద 27 lakhs సోలార్ బేస్డ్ పంప్ సెట్ అని పెట్టారు. ఈ కుసుమ్ అంటే చూడండి, కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్. సో ఈ దాని యొక్క ఫుల్ ఫామ్ అండి. ఏంటి స్కీము అంటేనండి, రైతులకి వాళ్ళ పొలాల్లోనే సోలార్ ప్యానెల్స్ అలానే పంప్ సెట్స్ ని అరేంజ్ చేయడం ద్వారా కరెంట్ జనరేషన్ అనేది వాళ్ళకి జరిగి సోలార్ పంప్స్ ని యూజ్ చేసుకుంటారు. ఆ దానికి సంబంధించి కరెంట్ యూసేజ్ వాళ్ళకి తగ్గి మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా వచ్చిందనుకోండి అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అమ్మచ్చు. దట్ ఈజ్ కుసుమ్ స్కీమ్. నెక్స్ట్ అండి సోలార్ ప్లస్ విండ్. వీళ్ళ సోలార్ విండ్ రెండు ఇది హైబ్రిడ్ పాలసీ కింద కనుక తీసుకుంటే 10 గిగావాట్స్ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి 2022కి టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇది ఒక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి. ఇది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇది ఇండియా ఇనిషియేట్ చేసింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సో జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియా ప్లస్ ఫ్రాన్స్. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటేనే 2015లో. ఎప్పుడు? ఆఫ్టర్ COP21 మనకి ప్యారిస్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత వెంటనే ఇండియా ఫ్రాన్స్ రెండు కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది చెప్పారు. సో ఏంటి దీని మేజర్ ఆబ్జెక్టివ్ అంటే కనుక టు బ్రింగ్ ఆల్ ద 121 కంట్రీస్ నియర్ ద ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికారన్, సబ్ ట్రాపికల్ కంట్రీస్ ఇంటూ ఏ సింగిల్ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావాలి అనండి. ఈక్వేటర్ ఇలా ఉందనుకుంటే దాని పైన దాని కింద దగ్గరలో ఉన్న దేశాలన్నింటినీ ఒక దాని దగ్గర తీసుకురావటం ఎందుకు అంటేనండి, దీంట్లో 300 నుంచి 365 days ఈ 121 కంట్రీస్ కి సన్ అనేది ఎండ్ అనేది పడుతుంది అనమాట. సో అది వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. వాళ్ళందరిని ఒక చోట తీసుకుంటే మనం సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. దాని ద్వారా ఏవైతే ఈ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ని తగ్గించవచ్చు వాడకం అనేది దీని యొక్క మేజర్ ఇంటెన్షన్ అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నైస్. ఇది ఎక్కడుందంటేనండి గురుగ్రామ్ హర్యానాలో ఉంది. సో ఇదేనండి టోటల్ అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇండియాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది ఏదంటే కనుక దీనికి సంబంధించి మాత్రమే ఉంది. సో ఈ నైస్ అనేది ఏం చేస్తుంది అంటే కనుక ఇట్ డెవలప్స్ ఇండిజినియస్ సోలార్ ప్యానల్ టెక్నాలజీ అనేది ఇది డెవలప్ చేస్తుంది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ గురుగ్రామ్లో హర్యానాలో ఉంది. నెక్స్ట్ ఫర్ ఎన్హాన్సింగ్ ద స్కిల్స్ ఇన్ ద అన్ఎంప్లాయిడ్ యూత్. ఈ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూర్యమిత్ర అనే ఒక మొబైల్ యాప్ ద్వారా వీళ్ళకి స్కిల్స్ అనేవి పెంచడం జరిగిందండి. ఎందుకు ఏ దానికి ఏ ప్రోగ్రామ్ అంటే కనుక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు సూర్యమిత్ర అనే దాన్ని మొబైల్ యాప్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్ తర్వాత దీంట్లో ఈ ఐఎస్ఏలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటేనండి 83 కంట్రీస్ ఉన్నారు. సో ఇది టోటల్ గా దేనికి ఎగనెస్ట్ అంటే కనుక ఓపెక్ అంటే కనుక ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి చూసారండి, వాటికి ఇది ఐఎస్ఏ అనేది. ఆ పెట్రోల్ అంటే కనుక మనకు తెలిసిందే కదండి, భూమిలో నుంచి తీస్తాం. సో అది నాన్ రెన్యూబుల్ అవుతుంది. సో వీళ్ళు దేనికి ఎగనెస్ట్ అంటే నాన్ రెన్యూబుల్ కి ఎగనెస్ట్ ఉన్నారు. సో చూడండి ఐఎస్ఏ వాళ్ళ యొక్క మోటో ఏంటి అంటే కనుక 1 సన్ 1 గ్రిడ్ 1 నేషన్ అన్ని ఒక దాని కింద తీసుకురావాలి అనేది టోటల్ వీళ్ళ యొక్క టార్గెట్. ఇండియా ఫస్ట్ మెట్రో ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి టోటల్ సోలార్ ఎనర్జీ తోటే కరెంట్ ప్రొడ్యూస్ అయ్యేది, కరెంట్ యూజ్ చేసుకుంటున్నది ఏది అంటే కనుక ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ అండి. అలానే ఇదే ఇండియాలో ఫస్ట్ గ్రీన్ మెట్రో ప్రాజెక్ట్ కూడానండి. ఇండియాలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఏది సోలార్ ఎనర్జీ తోటి యూజ్ అవుతున్నది ఏది అంటే కనుక కొచ్చి. టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియా ఈజ్ 22 గిగావాట్స్ అండి. ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ సివిలియన్ షిప్ ఏదంటేనండి ఆదిత్య షిప్ కేరళలో ఉంది. దీన్ని సోలార్ ఎనర్జీ తోటే రన్ చేస్తారనమాట. ఇండియాలో లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది అంటేనండి వయనాడ్ కేరళలో. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీగా ఇంకొకటి కూడా అనౌన్స్ చేశారు, ఏదంటేనండి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ అంటే కనుక యూపీలో రిహాంగ్ దాంగ్ డ్యామ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా డేటానే చాలా చూసి
సెలెక్ట్ చేసి రాసిన డేటా అండి. సో మీకు అందరికి యూజ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఫస్ట్ సోలార్ స్టేట్ ఇన్ ఇండియా వచ్చేటప్పటికండి హిమాచల్ ప్రదేశ్. ఫస్ట్ సోలార్ సిటీ షిమ్లా. ఫస్ట్ సోలార్ విలేజ్ బైసనవారిపల్లె ఎక్కడంటేనండి చిత్తూరు డిస్టిక్ ఏపీలో ఉంది. సో గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది కదండి సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడానికి. సో దానికి సంబంధించి తీసుకున్నది ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ సెలెక్ట్ చేసింది అనమాట. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ సోలార్ ఎనర్జీ అలా 4 ఇన్స్టిట్యూట్స్ ని సెలెక్ట్ చేసిందండి. ఫస్ట్ వచ్చేటప్పటికి నేషనల్ సెంటర్ ఫర్ ఫోటోవోల్టాయిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇది ఎక్కడుందంటేనండి బాంబే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోల్కత్తా. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ అహ్మదాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్లో ఉన్నాయండి. సో ఈ 4 సెంటర్స్ ని ఈ సోలార్ ఎనర్జీ డెవలప్మెంట్ రీసెర్చ్ కి అలానే వాటికి సంబంధించిన కార్యక్రమాలకి 4 ఇన్స్టిట్యూట్స్ ని సెలెక్ట్ చేశారండి. నెక్స్ట్ సోలార్ సిటీ ప్రోగ్రామ్ అని చెప్పి తీసుకున్నారు. సో ఈ ప్రోగ్రామ్ కి ఇంకొక పేరు ఏంటి అంటే కనుక రెన్యూబుల్ ఎనర్జీ సిటీస్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటేనండి 11th 5-year ప్లాన్ లో స్టార్ట్ చేశారు. ఇండియాలో వచ్చేటప్పటికండి ఈ ప్రోగ్రామ్ కింద 55 సిటీస్ ని సెలెక్ట్ చేశారు. అలా తెలంగాణలో వచ్చేటప్పటికండి మహబూబ్ నగర్, ఏపీలో వచ్చేటప్పటికి విజయవాడ, అలానే మహారాష్ట్రలో మోర్ నెంబర్ ఆఫ్ సిటీస్ అనేవి సెలెక్ట్ చేశారండి. సో మోడల్ 4 సోలార్ సిటీస్ ఏంటి అంటేనండి సెలెక్ట్ అయినవి చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్, నాగ్పూర్ అండ్ మైసూర్. ఇలా టోటల్గా సోలార్ ఎనర్జీకి సంబంధించిన వీడియో ఇదండి. మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.